ఏం చేసిండ్రో ఎక్కడ తీసుకుపోయారో చూసిరు. ఇప్పుడు నేనేమో ఫామ్ హౌస్లో పోయి రిటైర్ అవుతాను అనుకున్నా, కానీ కాదు సార్ ఇడబడ్డాడు. నేనన్నా రిటైర్ అవుతుండొచ్చు, కేటీఆర్ అమెరికా పోతుండొచ్చు, కవిత ఇంకోరని ఉంటే జైలుకు పోతానని నేను అనుకున్నా. ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు. దోసుకున్న సొమ్మంతా కక్కేయాలా వద్దా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మంతా మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ మాత్రం బ్రహ్మాండం కట్టిండు. ఆయన ఉంటుంది కొన్ని బిల్డింగ్ మిషన్ భగీరథ అదే గెస్ట్ హౌస్లు ఉండొచ్చు. ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లు బాగున్నాయి, ఆర్చులు బాగా కట్టిండ్రు, నీళ్లు మాత్రం తాగుతలేదు జనాలు. వస్తున్నాయా? మా మునుగోళ్ళు అయితే వస్తలేవు. ఏడి పోయినా సపరేట్ ట్యాంకులు లేవు. ఈ మిషన్ భగీరథ మంత్రిగా ఈ దయాకరు ఆయన కమిషన్ల. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కోసం కాంట్రాక్టర్ల కోసం పైపుల కోసం అని చెప్పి దోచుకున్నారు సొమ్ము. ఎన్ని సంపాదించింది తెలుసా? మీ మంత్రి దగ్గర 5 కోట్లు లేనోడు 500 కోట్లు సంపాదించాను. అవి బయటికి తీస్తాం. తీయాలా వద్దా? తీయాలా వద్దా? అవినీతి సొమ్ము, ప్రజల సొమ్ము తీయాలా వద్దా? బరాబర్ తీస్తాం, బరాబర్ తీస్తాం చెప్తున్న దయాకర్ రావు గారు. నన్ను ఓడగొడతానికి 100 మంది మునుగోడుకు వచ్చినప్పుడే అనుకున్నా. మునుగోడుకు 200 ఎకరాలు కాదు, 2 ఎకరాలకే ఇస్తుంది. మిగతా మీ 198 ఎకరాలు కొట్టేస్తాం. ఆయనకు అసలు అర్థం కాలే. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాపస్ వచ్చిందంటే, నువ్వు బిడ్డాను మునుగోడుకు వచ్చిపోయినావు కదా, అప్పుడు నాకు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేందుకే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. కావాలని మళ్ళీ నేను ఈరోజు నేను పాలకుర్తి అడుగుపెట్టిన. మేడం ఉన్నది, మీకు సరిపోతుంది. ఎప్పుడైనా అవసరం అవుతాయి, మేడంకో తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, నేను కూడా మీ ఎంత ఉంటా. ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా, ఏ రాత్రి 12 గంటలకైనా, ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి. దయాకర్ రావు ఖబర్దార్, నువ్వు రిటైర్డ్ అయితేనే మంచిది. ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మళ్ళీ తిరిగితే మాత్రం మంచిగా ఉంటుంది బిడ్డ. చేసిన కాడికి చాలు, దోచుకున్న కాడికి చాలు. ఇక నీ ఆపు రాజకీయాలు. మీ అందరికి కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ